మై ఛానల్ నాని రివ్యూ. ఈరోజు గేమ్లో మెయిన్ కీ పర్సన్స్ యశ్విని గౌడ అండ్ టీమ్ సీత. ఎంత మంచిగా ఉందండి, తను చాలా ట్రాన్స్పరెంట్, నాకు చాలా బాగా నచ్చింది. నవీన్ మాస్క్ తీసేశాడు. ఆ మాస్క్ తీసేసిన విషయంలో మనం అతని గురించి మాట్లాడుకోవాలి. అలాగే వీళ్ళ గేమ్స్ ఎలా ఆడారు, వీళ్ళు చేసిన ఓఏ ఎంత, ఓఏ ఎవరంటే యశ్విని గౌడ టీం చేసిన ఓఏ ఎంత. గేమ్ గెలిస్తే సరిపోతుందా, సరిగ్గా ఆడాలి కదా. ఆడిన ఆటతో పాటు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు స్పోర్ట్ మ్యాన్షిప్ లేకుండా ఉండడం నైనికాకి ఎంత ఇబ్బంది కలిగించిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు చేసే హడావిడి, పిచ్చితనం, మెంటల్, ఇలా ఎన్నెన్నో ఉన్నాయండి ఈ గేమ్ షోలో. యశ్విని గౌడ తను చూస్తేనే నాకు కోపం వచ్చేసింది. లక్ ఉండొచ్చు, నిఖిల్ నైనిక ఇచ్చిన స్పోర్ట్స్ మ్యాన్షిప్ వల్ల, ఒక లక్ వల్లే యశ్విని గౌడ క్లాన్ లీడర్ అయింది. అది తను మర్చిపోయి సీతా టీంకి ఎంత పని ఇచ్చిందండి. ఎంత పని, 12 మంది చేసే పని 5 ఇస్తారా? వాళ్ళ టీంలో ఎంత కష్టపడుతున్నారు. మెంటల్ వస్తుంది చూస్తుంటే. విష్ణుప్రియ తట్టుకోలేక బాగా ఎక్స్ప్లోర్ అయిపోతుంది. దీంట్లో నవీన్ చేసిన హడావిడి, కిచెన్లో వండుకుంటాడట, వండింది ఇంట్లో తిన్నది ప్లేట్ షింక్లో పెట్టండి. వీళ్ళు చేసే హడావిడి అలా ఉంది. నవీన్ చేస్తాడంట, పెట్టడంట, వాళ్ళు పని మనుషులా ఫీల్ అవ్వాలంట, పని చేయాలంట. అందరూ టీమ్మేట్సే కదా, గేమ్లో చూడాలి కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? మీది నా ఒపీనియన్, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యశ్విని గౌడ చేసే హడావిడి మామూలు హడావిడి కాదు. అసలు బ్రిక్ గేమ్లో ఎవరికండి గెలుపు? నైనిక టీం ఎంత స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఆడారు, చక్కగా 4 పెట్టేశారు. ఈ యశ్విని గౌడ తొత్తర వల్ల 4 పెట్టిన వాళ్ళు కాస్త 0 వచ్చేసారు. 4 పెట్టారు యశ్విని గౌడ వాళ్ళు. నైనిక వాళ్ళు కూడా పెట్టారు. యశ్విని గౌడ వచ్చింది, ఆవిడ తొత్తర వల్ల ఆ 4 కింద పడిపోయింది. నైనిక వాళ్ళు గెలిచేస్తారేమో అని చెప్పి ఆ పృథ్వీగాడు వచ్చి ఆ దాన్ని తోసేయడం, మొత్తం పడిపోవడం. నైనిక వాళ్ళు షాక్ లో ఉన్నారు. వీళ్ళు తప్పు చేశామని కూడా ఫీల్ అవ్వట్ల. వీళ్ళు చేసే హడావిడి అలా ఉంది. అలాగే ఫస్ట్ గేమ్ లో కూడా వస్తే ఇక్కడ వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి. మనం గేమ్ బై గేమ్ వెళ్దాం. షో మొత్తాన్ని మాట్లాడుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ అయింది. షో స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఇచ్చాడు, ఒక గేమ్ ఇచ్చాడు. రింగ్ బాడీ టు బాడీ వెళ్ళాలి, చేతులు వదులుకోకూడదు. ఇక్కడ నైనిక టీంలో విష్ణుప్రియ నైనిక టీం ఉందండి, యశ్విని గౌడ టీం ఉంది. సంచాలకుగా నిఖిల్ వారు పిలుస్తారు నైనిక టీం వాళ్ళు. రూల్స్ అన్ని అర్థమైనవి కదా, బాడీ టు బాడీ వెళ్ళాలి అంటే నిఖిల్ అంటాడు చేతులు వదలకూడదు, బాడీ టు బాడీ వెళ్ళాలి అని ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తాడు. అప్పుడు నైనిక టీం నాకు అనిపించింది ఆ పాయింట్ ని గ్రాప్ చేసుకుని హెడ్ టు హెడ్ బయటికి పంపిస్తూ ఆ చివరికి హెడ్ నుంచి కింద పడిపోయింది. అంటే ఎవరో చేయకుండా బాడీ టు బాడీ రింగ్ పాస్ అయిపోయింది. యశ్విని గౌడ టీం బాడీ మొత్తాన్ని తీసుకుంటే కింద పడేస్తారు. ఇక్కడ వాళ్ళు స్ట్రాటజీ వాడారు, వేరే వాళ్ళు మోసం చేయలేదు. అలా తీసుకుని వచ్చి పడేశారు. నైనిక టీం గేమ్ విన్నారు. దానికి కూడా యశ్విని గౌడ టప్పట్లో కొడుతూ పిచ్చి పట్టినట్లాగా నిఖిల్ని పోక్ చేస్తుంది. నైనిక చాలా బాగా మాట్లాడుతుంది. అరిచినంత మాత్రాన గేమ్ కరెక్ట్ అయిపోదు. గేమ్ కరెక్ట్ గా ఉండాలంటే జెన్యూన్ గా ఆడాలి, స్ట్రాటజీ వాడి ఆడాలి అని చెప్తుంది. నిఖిల్ కూడా అదే అంటాడు, నువ్వు పోక్ చేస్తే నీ పాయింట్ కరెక్ట్ అనుకోండి, నువ్వు పోక్ చేసుకో, జనాలే చూస్తారు, వదిలేశాను అని చెప్పేసి అంటాడు. తర్వాత యశ్విని గౌడ చేసే ఓవర్ యాక్షన్, మీరు బాగా స్ట్రాటజీ వాడారే సీత, బాగా ఆడారే, మీరు గెలిచారే అంటుంటే సీత అంటుంది, నేను గెలిచిన దాంట్లో మీకు ఆనందం ఏం కనిపించట్లేదు, డోంట్ టెల్ దాట్ అని చెప్పేసి అనగానే సీత చాలా బాగా మాట్లాడింది. నెక్స్ట్ గేమ్ లోకి వెళ్తే బ్రిక్స్ ని నిలబెట్టాలి. ఒక రాడ్ మీద మూతున్న కింద కాలు పెట్టి పట్టాల్లో అలా బ్రిక్స్ ని నిలబెట్టాలి. గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ బాగానే పెడతా ఉంటారు. నైనిక టీం బాగా ఆడతారు, యశ్విని గౌడ టీం బాగా ఆడతారు. ఇద్దరు బాగానే ఉంటారండి. స్టార్టింగ్ మొత్తం 4 బ్రిక్స్ ని
పెడతారు. మనం మొదట్లో మాట్లాడుకున్నట్టే యశ్విని గౌడ టీమ్. యశ్విని వస్తుంది, తోపమ్మ వచ్చిందమ్మా, పెద్దమ్మ పెట్టిందమ్మా, ఒక ప్లే పడేసిందమ్మా, 4 మొత్తానికి పడేసింది. ఇది చూసిన పృథ్వీ మరొకటి పెట్టడానికి వచ్చేటప్పుడు నైనిక టీం 4 పెట్టి ఉంచింది. దాన్ని చూసి తట్టుకోలేక ఆ గేమ్ ఎక్విప్మెంట్ తోస్తాడు, మొత్తం కింద పడిపోతాయి. తప్పు చేశాడు, బాధ కూడా లేదండి యశ్విని గౌడ టీంకి. లేట్ అయ్యింది, ఒక్క మాట కూడా చెప్పదు. నిఖిల్ కూడా సంచాలకుగా బ్లాంక్ లో ఉంటాడు. ప్లీజ్ నేను ఆడుతున్నంత తప్పు, సరిగ్గా ఆడని అంటాడు. ఇంకా నైనిక టీం ఏం చేయాలో అర్థంగాక మళ్ళీ సెకండ్ రౌండ్ లో వచ్చినప్పుడు అలా ఎన్ని పడిపోతున్నాయని వాళ్ళు ఏం చేయలేక వెళ్ళి తోసేస్తారు యశ్విని గౌడ టీం. దీనిలో తప్పైతే యశ్విని గౌడ టీంకేనండి. సరిగ్గా ఆడలేదు, తప్పు ఆడారు, గెలిచింది వాళ్ళు కాదు, గెలుపు వాళ్ళదే అయినా మనసులో గెలిచింది మాత్రం నైనిక టీం. ఇది నేను చాలా గట్టిగా నమ్ముతాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ గేమ్ అన్ని బాగానే ఉన్నాయండి, వీళ్ళు ఆడే విధానమే బాగలేదు. ఇది అయిపోగానే మరి పెద్ద గొడవ. దేనికి బిగ్ బాస్ ఇస్తాడు గేమ్ గెలిచినందుకు యశ్విని గౌడ టీంకి పవర్స్ ఏంటంటే లగ్జరీ రూమ్ ఇస్తాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఆ ఎంజాయ్మెంట్ లో కూడా నైనిక టీం క్లాప్స్ కొడతారు, అంతా బాగానే ఉంటుంది. మొత్తం బయటకు వచ్చాక బిగ్ బాస్ లోపలికి పిలిచాడు, ఒక రూమ్ లోకి పిలిచి యశ్విని గౌడకి, నిఖిల్కి, నైనికకి చెప్తాడు, యశ్విని గౌడ టీం గెలిచినందున ఇల్లు శుభ్రంగా ఉంచాలి, ఎవరెవరికి ఏమేమి పనులు ఇస్తున్నారో బోర్డు మీద స్టిక్ చేయండి అని. చేయండి అనగానే ఆవిడ మొత్తం పనులు నైనిక టీంకి ఇచ్చేసి కుకింగ్ మాత్రం నిఖిల్ టీంకి ఇస్తుంది. అసలు దానికి బుద్ధి ఉందా అండి? అంతమంది చేసే పనులు ఒక చిన్న టీంకి ఇస్తారా? ఎలా చేయగలుగుతారు? చేసేటప్పుడైనా ఇంకొక పాడి తీసుకెళ్ళి నిఖిల్ టీంకి ఇవ్వచ్చు కదా, బాగానే ఉంటుంది కదా. ఓన్లీ కుకింగ్ ఒకటి ఇస్తే సరిపోతుందా? ఏడిపించాలని ఓకే, గేమ్ లో ఏడిపించాలి, అంతా బాగానే ఉంది. ఏడిపించడానికి కూడా లిమిట్స్ ఉంటాయి, స్పోర్ట్స్మెన్షిప్ కూడా లిమిట్స్ ఉంటాయి. వాళ్ళు ఆడే విధానం ఎలా ఉంది అది అర్థం చేసుకోరా? పిచ్చిగా మాట్లాడతారు, పిచ్చిగా గేమ్ లో ఆడతారు యశ్విని గౌడ టీమ్స్. బయటకు వస్తారు, అప్పటికి కూడా నైనిక స్పోర్ట్స్మెన్షిప్ గా తీసుకొని గేమ్ ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది, వాళ్ళ టీంకి చెప్తుంది. కానీ ఇక్కడ విష్ణుప్రియ చాలా బాధపడిపోతుంది, ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ లో తను ఎక్కువ పని చేయలేదు. నేను నాగార్జున సార్ కూడా చెప్పేస్తాను, నేను పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి వచ్చాను, కానీ అని చెప్పేసి ఏదో అంటా ఉంటుంది నేను చేయలేను అని. కానీ అక్కడ వాళ్ళ టీంలో అభినఫ్రీది కూర్చొని చేస్తాను అంటాడు. సీత తట్టుకోలేకపోతాం. ఒక సీన్లోకి వస్తే ప్రేరణ విన్నింగ్ ని సెలబ్రేట్ చేసుకుంటూ యశ్విని గౌడ టీమ్ డ్రింక్ తాగుతారు. తాగి ఆ చిన్న బాటిల్ని కింద పడేసి డస్ట్బిన్ లో పడేస్తారండి. పక్కన నవీన్ గౌడ వాళ్ళు తీస్తారే అనగానే ప్రేరణ పిచ్చిగా తీసి మళ్ళీ బయట పెట్టి దాన్ని ఆ బాటిల్ మళ్ళీ సీతా చేత డస్ట్బిన్ లో చేస్తారు. వీళ్ళు టీమ్మేట్స్ అనుకుంటున్నారా, మనుషులు అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు చేసే పిచ్చితనం, ఆడే ఆట. గేమ్ లో చూడాలండి, స్పోర్టివ్గా వెళ్ళాలి, చిన్న లిమిట్స్ ఉంటాయి. వాళ్ళు మనుషులే, పని మనుషులు కాదు. ఇలా జరుగుతూ ఉన్న స్టేజ్ లో నవీను నేను దోశ వేసుకుంటా, ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెడతా, తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. సీతకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. కోపం తట్టుకొని హింస పడిపోయి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి అరుస్తుంది, మీరు వండితే తీసి దానిలో పెట్టండి, పెట్టకపోతే బాగోదు, మీ పనులు అన్ని పనులు చేయలేము, మీ పనులు మీరు చేసుకోండి, తిన్నది తీసుకెళ్లి దానిలో పెట్టండి, మీ కింద మేము పని మనుషులు కాదు అంటే నవీన్ అరుస్తూ ఉంటాడు, నీకు దిమాగ్ లేదు, బుర్ర లేదు, సొల్లు మాట్లాడకు, ధమ్కి ఉండాలి నీకు, యూఆర్ నాట్ వర్కింగ్ ఇన్ మై హౌస్, బిగ్ బాస్ హౌస్ లో పనిచేస్తున్నావు. బిగ్ బాస్ హౌస్ లో పనిచేస్తే అందరూ కలిసి పని చేసుకుంటారు, అది ఒక్కలే కాదు కదా. బిగ్ బాస్ ఇచ్చాడే అనుకో, వీళ్ళ మాత్రం మరొక లేదా, మనుషులు కదా, వీళ్ళకి తెలీదా? ఏం చేస్తారండి వీళ్ళు అసలు? పిచ్చిగా మాటలు, పిచ్చిగా ఆటలు. ఇదంతా అయిపోయాక నవీన్ పిచ్చిగా ఆడడం. ఇక్కడ సీత నాకు చాలా బాగా నచ్చింది, చాలా జెన్యున్ గా మాట్లాడింది. తర్వాత అయిపోయిన తర్వాత పృథ్వీరాజ్ నిఖిల్తో అంటా ఉంటాడు, వీళ్ళు ఇప్పుడు నా ప్లేట్స్ తీసుకెళ్ళి అక్కడ పెడితే నేను వాళ్ళు టాస్క్ గెలిచినప్పుడు తీసుకెళ్ళి పెడతాను. వీళ్ళకి తెలుసో లేదో తెలీదు, ఈ నైనిక టీం వాళ్ళు ఈ యశ్విని గౌడ టీం చేసినట్టుగా గెలిస్తే చెయ్యరు, ఖచ్చితంగా చెయ్యరు. వీళ్ళ కింద నిజంగా పని మనుషులా అని పృథ్వీ అంటాడు.
వాళ్ళెవరైనా వీళ్ళెవరో పని మనిషి, వీళ్ళ కింద వీళ్ళెవరో పని మనిషి ఉందా అని అంటాడు. ఏంటో సీత అలానే ఉందా? లేదు, తనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చింది. ప్రతిదీ వాళ్ళకి చెప్తా ఉంటే కోపం వస్తుంది. ఎవరికైనా వస్తుంది, మీకే కాదు ఎవరికైనా వస్తుంది. చేసే పనులు ఇలా ఉన్నాయండి అశ్విని గౌడ టైం. కానీ ఫైనల్గా మనకి ఆ పాయింట్ ఏమేమి తెలిసాయంటే, నవీన్ మాస్క్ తీశాడు, అశ్విని గౌడని సెలెక్ట్ చేసి నైనిక నిఖిల్ తప్పు చేశారని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. అశ్విని గౌడకి ప్రతి గేమ్ లో లక్ కలిసి వచ్చేస్తుంది, కలిసి వచ్చి విన్ అయిపోతుంది. విన్ అయిపోయిన గేమ్స్ అంతా ఇది చేసే పిచ్చి పనులు చూడలేక మనం చేస్తున్నాం. పిచ్చి పిచ్చి గేమ్లు, పిచ్చి పిచ్చి ఆటలు, స్పోర్ట్స్మెన్షిప్ లేదు అశ్విని గౌడ టీంకి. సెకండ్, నైనిక అండ్ నవీన్ కి జరిగిన గొడవలో ఎవరి తప్పు అంటే నవీన్దే తప్పు. థర్డ్ పాయింట్, ఆడిన ఆటలో రింగ్స్ ఆటలో కాదు కానీ బ్రిక్స్ ఆటలో చేసింది అశ్విని గౌడ వాళ్ళదే తప్పు. వాళ్ళు తప్పు ఆడి గెలిచారు, కానీ హృదయాన్ని గెలుచుకుంది నైనిక టీం మాత్రమే. Thanks for watching. Please subscribe to the channel. Thank you.